సార్ మీ ఉద్దేశంలో ఫ్యూచర్ సిటీ అంటే ఏంటి, హైదరాబాద్ ఇకపై ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉందంటారు? ఫ్యూచర్ సిటీని ఫ్యూచర్ అడగాలి, అన్నట్టు ఎట్లా అమ్మా నువ్వు? ఫ్యూచర్ పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. పాస్ట్ చెప్పగలం, ప్రెజెంట్ చూస్తున్నాం, ఫ్యూచర్ టెన్స్ ఎట్లా చెప్తాం? అంటే మీ అనుభవంతో మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది కొద్ది మంచి ఇనిషియేటివ్. రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కొన్ని నెలల గ్యాప్లో 4th సిటీ అంటే అసలు 4th సిటీ ఎందుకు వచ్చింది, మిగతా 3 సిటీలు ఏంటి అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఫస్ట్ సికింద్రాబాద్, నెక్స్ట్ హైదరాబాద్, నెక్స్ట్ సైబరాబాద్, 4వది ఇది. సో దీనికి పేరు కరెక్ట్గా పెట్టలేదు. ఫ్యూచర్ సిటీ అని, 100% పొల్యూషన్ ఫ్రీ అని, నెట్ జీరో సిటీ అని, ఏఐ సిటీ అని రకరకాలుగా. ఇది ఎక్కడ తుగ్గూడ దాటగా కందుకూరు, ముచ్చర్ల ఆ రోడ్లో వస్తుంది, శ్రీశైలం హైవే రోడ్లో. సో ఇప్పుడు ఏంటంటే ఆ 4th సిటీ అంతకుముందు ఫార్మా సిటీ కింద ఉండేది కేసీఆర్ హయాంలో. అన్ఫార్చునేట్లీ ఇది స్టార్ట్ అవ్వలేదు. కొద్దిగా కంపెనీ వాళ్ళు సైన్ చేసి 1-2 కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక పొల్యూషన్ ఉంటుంది కాబట్టి పొల్యూషన్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర ఇది. సో ఎయిర్పోర్ట్ చుట్టూ ఎప్పుడు కూడా పెద్ద పెద్ద బిగ్ బిజినెస్ షాట్స్ ఉంటారు, బిజినెస్ మెన్ కానీ, బ్యూరోక్రాట్స్ కానీ, మంచి గవర్నమెంట్. ఎందుకంటే తరచుగా ట్రావెల్ చేసేవాళ్ళు అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కుషాగూడలో ఉన్నాం అనుకో, ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే 2 గంటలు టైం పడుతుంది. అదే దగ్గర ఉంటే 5-10 నిమిషాల్లో వాళ్ళు ఎవ్రీ మినిట్ క్యాలిక్యులేట్. ఇప్పుడు ఎలాన్ మస్క్, ధీరుభాయ్ అంబానీ కొడుకు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్స్ చూసుకుంటే ఎవ్రీ మినిట్కి వేలలో ఇన్కమ్, వేలల్లో ఇన్కమ్. మనకి సంవత్సరం అంతా చేసినా రాదు, అని కొన్ని నిమిషాల్లో వస్తుంది. అలాంటి వాళ్ళు టైం ఎక్కువ వేస్ట్ చేయరు. సో దానికోసమే అక్కడ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు కలుషితం అవ్వకూడదు, పొల్యూషన్ అవ్వకూడదు, వాటర్ కానీ హ్యాజరిటీస్, హెల్త్ పాడవుతుంది, అన్ని దృష్టిగా పెట్టుకొని సిటీకి దూరంగా పెట్టేద్దాం ఫార్మా సిటీ అనేది డిసైడ్ చేసి దాన్ని అక్కడ షిఫ్ట్ చేశారు. సో ఫస్ట్ రాగానే మొత్తం రద్దు చేస్తాం అన్నారు, తర్వాత షిఫ్ట్ చేస్తాం అన్నారు, తర్వాత ఫార్మా క్లస్టర్స్ అన్నారు, తర్వాత ఫార్మా విలేజెస్ అన్నారు. ఫైనల్గా అక్కడ ఓన్లీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అని అక్కడే ఉంటాయి. పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ అన్ని కొద్ది దూరంగా జడ్చర్లో, వికారాబాద్, జయరాబాద్ ఎక్కడో దగ్గర షిఫ్ట్ అవుతారు. సో ఈ 4 సిటీలు ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీతో, లేటెస్ట్ అంబియన్స్తో, మంచి ఐజీబీసీ బిల్డింగ్స్. అంటే ఎలా ఉందంటే న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, సౌత్ కొరియా, ఇవన్నీ కొన్ని మంచి ప్లేస్ ఉన్నాయి. అలాగ అవ్వాలి మంది. అంటే ఇప్పుడు వరల్డ్లోనే మన ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ద 5వ top 5లో ఉంది, ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ హైదరాబాద్. ఇండియాలో 2nd సిటీ ఇన్ ద వరల్డ్, 2nd top ఫాస్ట్ గోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో రేవంత్ రెడ్డి గారు అంటే ఒక డిఫరెంట్ సిటీ వితౌట్ ఇప్పుడు చూడు మన రోడ్ మీద చూస్తే జూబ్లీస్, బంజారా ఫేమస్ ఏరియాస్. డ్రైనేజ్ వర్షం పడితే కార్లు, మనుషులు, సైకిళ్ళు, స్కూటర్లు మునిగిపోతున్నాయి ఒక 1 feet 2 feet. సో అది ఎందుకంటే హైదరాబాద్ ఇలా ఉందంటే అంచెలుగా పెరిగింది అది లాస్ట్ 60-70 సంవత్సరాలు. కానీ ఇది అలాగ ఉంది, లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ అంటే అండర్ గ్రౌండ్ పెట్టారు. డ్రైనేజ్ కానీ, పొల్యూషన్, పార్కింగ్ కానీ, గార్బేజ్ కానీ అన్నీ కూడా పైకి కనిపించవు. అంత టెక్నాలజీస్ వచ్చేసాయి. మైవాన్ టెక్నాలజీ లేటెస్ట్. ఇప్పుడు మన కన్స్ట్రక్షన్లో ఇటుకలు వాడరు, ఓన్లీ ఆర్సీసీ, సిమెంట్, స్టీల్ వాడతారు. సో ఇలాంటి ఫెసిలిటీ ఇస్తే కొద్దిగా మంచి సిటీ వస్తుంది. ఒక వరల్డ్లోనే ఒక బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, బెస్ట్ స్మార్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ లాగా డిజైన్ చేయమని ప్లాన్ ఉంది. అదే చెప్పారు, ఇప్పటికి అవుతుంది అనేది చూడాలి, కొద్దిగా వెయిట్ చేయాలి. డెఫినెట్గా యాక్షన్ అయితే ఉంది. ల్యాండ్ పూలింగ్ మేజర్ అయిపోయింది, ఇంకా చేస్తున్నారు. చేసిన తర్వాత ఒక ప్రణాళిక వేస్తారు సంబంధిత అధికారులు. ఆ ప్రణాళికని ఎలాగే మెయిన్లీ అక్కడంటే స్పోర్ట్స్ సిటీ వస్తుంది, హెల్త్ సిటీ వస్తుంది, ఏ సిటీ వస్తుంది. స్పోర్ట్స్ సిటీలు అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, అట్లానే గోల్ఫ్ కోర్స్, అట్లానే స్కిల్ యూనివర్సిటీ, ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్గా పెట్టారు, మహీంద్రా చైర్మన్ని. అట్లా ఏ సిటీ, SEZ ఇండస్ట్రీ కారిడార్స్, మెగా టౌన్షిప్, అంతా మొత్తం గ్రీనరీ. సో ఆ విధంగా డెవలప్ చేస్తున్నారు.